అందరికీ నమస్కారం అండి. నేను డైటీషియన్ యశోదాని. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అని తెలుసుకుంటాము. మనకి పిల్లలు పుట్టడానికి ఓన్లీ ఫీమేల్సే కాదండి, మేల్స్లో కూడా స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌంట్ ఒకటే కాకుండా దాని మోటిలిటీ ఎలా ఉంది, స్పీడ్ ఎలా ఉంది, స్పర్మ్ హెల్తీగా ఉందా లేదా అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. స్పర్మ్ కౌంట్ పెరగడానికి అట్ ద సేమ్ టైం హెల్తీ స్పర్మ్ రిలీజ్ అవ్వడానికి మేల్స్ వచ్చేసి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి తెలుసుకున్నాం. ఫస్ట్ది వచ్చేసి ఆనియన్, సెకండ్ వచ్చేసి గార్లిక్ అండ్ పొమోగ్రనేట్ దానిమ్మ, అండ్ ఫోర్త్ది వచ్చేసి వాల్నట్స్ అండి, పంకిన్ సీడ్స్. తర్వాత ఫ్యాటీ ఫిష్ అంటే మనం సాల్మోన్ కానీ ఇలాంటి ఫ్యాటీ ఫిష్ తీసుకోవాలి. వీటితో పాటుగా స్పినాచ్ ఉంటుంది కదండి, పాలకూర, ఆకుకూరలు. ఈ ఫుడ్స్ అన్ని మీరు తరచుగా ఇంక్లూడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఎగ్ ఉంటుంది, ఎగ్ తీసుకోవాలి. వీటి వల్ల మన స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది అండ్ స్పర్మ్ ఒక హెల్త్ కూడా పెరుగుతుంది. ఒక తీసుకున్న 1 వీక్ 10 డేస్లోనే అయిపోదండి, ఇట్ విల్ టేక్ టైమ్. మీరు కొంచెం గ్రాడ్యువల్గా తీసుకుంటూ ఉంటే, ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే వితిన్ 2-3 మంత్స్ మీ స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది అండ్ హెల్తీ స్పర్మ్స్ రిలీజ్ అయితే. వీటితో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి అండ్ ఆల్కహాల్ కానీ, నాన్ వెజ్ అంటే ఆర్గాన్ మీట్ కానీ ఇలాంటివి తక్కువ తీసుకోవాలి అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ కూడా తీసుకోవద్దు. షుగర్స్ కావచ్చు, సింపుల్ షుగర్స్ కావచ్చు, ఈజీగా అయిపోయి మైదా, పిజ్జా, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి కొన్ని డేస్. అండ్ ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే గ్రాడ్యువల్గా స్పర్మ్ కౌంట్ పెరిగి మీ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది అండ్ ఈజీగా తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ బేబీ హెల్త్ ఆల్సో బాగుంటుందండి. థ్యాంక్ యూ.